జన ఆవేదన ఎందుకు అంటే ఈ కార్యక్రమం మనం ఎందుకు నిర్వహిస్తామన్నా డీసీసీ అధ్యక్షుల వారు క్లుప్తంగా మనం చెప్పడం జరిగింది. మన వేదిక పైన ఒక పక్కన నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్కన కేసీఆర్ గారి ఫోటో పెట్టడానికి కారణం మరి ఇంతకుముందు మా సోదరు వరప్రసాద్ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు అంశం తర్వాత 50 రోజుల తర్వాత మన దేశంలో అద్భుతాలు జరుగుతాయని, మరి బ్లాక్ మనీ బయటకు వస్తుందని, నకిలీ కరెన్సీ బయటకు తీసుకొచ్చే అంశాన్ని ప్రత్యక్షంగా చూపడతామని, పేదవాడికి సంబంధించిన జీవితాల్లో ఒక మెరుగైన జీవితాన్ని చూపెట్టబోతున్నామని చెప్పి 50 రోజులు కూడా ఉన్న ఈ భారతదేశానికి సంబంధించిన పౌరులందరికీ చెప్పి, లేకుంటే ఏ పౌరస్థాయిలో వస్తాం మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు 50 రోజులు గడిచిన తర్వాత మరి ప్రతి వాళ్ళకి నరేంద్ర మోడీ గారిని గౌరవంలో తీసుకుపోయి ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో వారు జవాబు చెప్పే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆలోచన దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంలో ప్రతి నియోజకవర్గానికి పోయి ఒక మాట అయితే చెప్పిందా, కుర్చీ చేసుకొని కూర్చుంటా, నియోజకవర్గంలో కుర్చీ చేసుకొని కూర్చుంటా, నేను చెప్పిన ప్రతి పని మీ నియోజకవర్గ అభివృద్ధిలో ఈ పనులు చేపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాల కాలం పాటు గడిచిన తర్వాత వారు చెప్పిన మేనిఫెస్టోలకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. నీకు పూర్తి చేసినా పూర్తో అని చెప్పి చెప్పడానికే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తామా. మనం చూస్తాము నోటు రద్దు 500 రూపాయలు 1000 రూపాయలు నోటు రద్దు చేయడం జరిగింది. నోటు రద్దు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరిగింది. మా రైతు సోదరుడు ఇద్దరు మాట్లాడతారు, మనం పండించిన పంట మొన్న ఖరీఫ్ పంటకు సంబంధించి చాలా మంది అమ్ముకోలేని పరిస్థితులు, ఒక పక్కన అప్పు తీసుకొచ్చి పండించిన పంటకి అప్పు కట్టలేని పరిస్థితులు, డబ్బు లేక ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో రైతుల విధంగా ఇబ్బంది పడడం వాస్తవం కాదా అని మోడీ గారు అడుగుతాను. రబీ వచ్చింది, పంట వేసుకోవడానికి మరి సీడ్ కొనుక్కోవడానికి కానీ, నారు కొనుక్కోవడానికి కానీ, ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి కానీ నోట్ల రద్దు ప్రభావం వారిపైన పడి రబీ పంటకు సంబంధించిన అంశం విషయంలో దాదాపు 50% సాగు తక్కువైన విషయాన్ని ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి కూడా చెప్పడానికి నరేంద్ర మోడీ చెప్పడానికి